మీరు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆసక్తిగా ఉంది గురుగారు. హ్మ్. మరి ఇది పూజలు, ఈ లక్ష రుద్రాక్ష పూజలను ఏ విధంగా నిర్వహిస్తారు? భక్తులు ఎవరైనా ఈ పూజలో పాల్గొనాలి అంటే ఎలా పాల్గొనాలి? ఈ పూజని లక్షరుద్రాక్షల పూజని ఎవరైనా పాల్గొనొచ్చు ఈ పూజలు. హ్మ్. వారు చిద్.com ద్వారా గాని, సుమన్ టీవీ వారి ద్వారా గాని ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. స్క్రీన్ మీద నెంబర్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చిద్.com ద్వారా వాళ్ళ పేర్లు, గోత్రాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. తద్వారా ఈ కార్యక్రమం మనం ఎలా నిర్వహిస్తాము అని అంటే గనక, ఒక రుద్రాక్ష ఈశ్వర స్వరూపం అని మనం చెప్పుకున్నాం. అలాంటిది లక్ష రుద్రాక్షలు అంటే 1,00,000 మంది శివుళ్లతో సమానం అన్నమాట. ఈ 1,00,000 రుద్రాక్షలు కూడా అక్కడ ఉన్నటువంటి అతి పురాతనమైన శక్తివంతమైనటువంటి ఆ శివలింగం మీద ధరింపజేస్తాం. అన్ని అప్పుడు ఏమవుతుంది, 1,00,1 ఈశ్వరుళ్ళు అక్కడ కొలువుదీరినటువంటి శక్తి ఉంటుందన్నమాట. తద్వారా 11 మంది బ్రాహ్మణుల చేత ఏకాదశి రుద్రాభిషేకం చేయిస్తాం. అంటే 11 రుద్రాలతో 11 మంది చేస్తే 101 అభిషేకం చేసినట్టు అవుతుంది. ఎవరికి? 1,01 ఈశ్వరుళ్ళకి అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది 101. తద్వారా అభిషేకం అయిపోయినటువంటి తర్వాత ఈ అభిషేకం ఎందుకు చేస్తాం? అభిషేక ప్రియో శివ. ఈశ్వరుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి. మనం ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు ఈశ్వరుడికి పెట్టినా ఆయనకు సంతృప్తి ఉండదు. ఆయనకు కావాల్సింది ఏంటయ్యా అంటే చెంబుడు నీళ్లు, చిటికెడు భస్మం. అది ఉంటే చాలా, ఆయనకి ఇంకేమీ అక్కర్లేదు. అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆభరణం ఏంటి ఈశ్వరుడికి? రుద్రాక్ష. అటువంటి రుద్రాక్షని మనం సమర్పిస్తున్నాం. ఎలా సమర్పిస్తాం? అయ్యా పలానా వారు, పలానా గోత్రం, పలానా పేరు, వారు ఈ కష్టం నివారణ అవడం కోసం నీ పూజ చేసుకుంటున్నారు కాబట్టి నీకు ప్రీతిపాత్రమైన రుద్రాక్ష సమర్పిస్తున్నాం కాబట్టి వారికి ఉన్న కష్టాలు నివారణం చెయ్యి